చాలా అద్భుతంగా చెప్పారు, చాలా మంచి పాయింట్ చెప్పారు. సో ఈ అవినీతి సొమ్మును ఎత్తుకొచ్చి రక్షణ రంగంలో పెట్టాలి, పెడితే ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా భారతదేశం విరాజిల్లుతుంది అంటే. తప్పకుండా ఎకనామికల్ డెవలప్మెంట్, డిఫెన్స్ డెవలప్మెంట్ ఆల్రెడీ మనల్ని ఎవరు ఆపేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి డైరెక్షన్లో ఉన్నాం. ఏ పార్టీ వచ్చినా ఏది వచ్చినా కూడా ఇది భారతదేశం ఇప్పుడు ఆగేటటువంటి పరిస్థితిలో లేదు. ఇది ఎదుగుతూనే ఉంటుంది. ఎందుకు అంటే మనం నమ్మినటువంటి మంచి విషయాలు, మన భారతదేశం యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మన నిజాయితీ ముందుకు తీసుకెళ్తుంది, మన బలం మనకు తీసుకెళ్తుంది. సో ఇది ఈ విధంగా నేను అనేది ఏంటి అని అంటే ఒక సోల్జర్గా నేను ఈరోజు మన దేశానికి, మన జాతి ప్రజలకు చెప్పేది ఏంటి అని అంటే, ఈరోజు బార్డర్లో ఒక్కసారి వెనక్కి తిరిగి తుపాకీ అలా పెడితే ఇండియా ఉండదు. అలాంటి పరిస్థితి ఉంది. శత్రుదేశం చైనా ఎప్పుడు ఏమవుతుందో అనేది, మీ డోక్లాం అనేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది అతి పీస్ఫుల్గా, అతి సింపుల్గా సాల్వ్ చేయబడింది. ఆ రోజు దోస్ డేస్ 1962లో 65లో అమెరికా ఏదైతే చైనా ఇండియా పైన అటాక్ చేసి ఏదో మేము విన్ అయ్యామని చెప్పారో, ఈరోజు లేదా పరిస్థితి. ఈరోజు 800 ఫైటర్స్ మన దగ్గర ఉన్నాయి. 800 ఫైటర్స్, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి మన దగ్గర రకరకాల, థ్యాంక్స్ టు ఏపీజే అబ్దుల్ కలాం. మొత్తం ఎన్ని రకాల కింది నుంచి మీది వరకు ఎన్ని దేశ రక్షణకు ఏమేమి కావాలో అన్నీ అతను ఇచ్చిపోయాడు మనకి. అవి వాడితే ఏ దేశం మిగలదు. ఎస్, అలా అని మన జ్ఞానేశ్వర్ గారు, మనం ఎప్పుడైనా యుద్ధం చేస్తామా, మనం అటాక్ చేస్తామా? మనము ఫస్ట్ వార్ అనేది ఇండియాకు లేదు. మనం ఎప్పుడు కూడా పీస్ లవింగ్ కంట్రీ అంటాం, శాంతిని కోరేటటువంటి కంట్రీ అంటాం. మన మీద ఎవడైనా నకరాలు చేస్తే మాత్రం వదిలేది లేదు అని మనం ఆల్రెడీ సిగ్నల్ ఇస్తూనే ఉంటాం, ఇస్తాం కూడా అని నేను నాకు ఈరోజు ఈ స్టూడియోలో మీరు ఇచ్చినటువంటి ఈ సమయంలో నేను చెప్పాలని అనుకున్నాను, నేను చెప్పాను. సో మరొక అంశం చెప్పండి, ఈ రక్షణ రంగంలో 3 విభాగాలు, ఎస్పెషలీ నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ. సో ఈ 3 విభాగాల్లో ఈ యొక్క డిజిగ్నేషన్స్ పైన ప్రజలకు అవగాహన లేదు. అంటే షోల్జర్ నుంచి స్టార్ట్ అవుతుంది టాప్ వరకు, ఈ ర్యాంక్ వైజ్, సెషన్ వైజ్ చెప్పండి. ఓకే, ఎందుకంటే ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ జనాలకి. ఓకే, సో ఇప్పుడు మామూలుగా బయట ప్రమోషన్స్ ఎలా ఉంటాయండి, ఐఏఎస్ ఐపీఎస్కి సిమిలర్గానే ఉంటాయి. నేను ఈ ఆర్మీ ఆఫీసర్స్ ర్యాంక్స్ ఏదైతే ఉందో నేను కొంచెం పోలీస్కి కంపారిజన్ చేసి చెప్తాను. సో నేను ఒక్క కామన్ పాయింట్ ఏం చెప్తాను అంటే, ఆల్ ద డిఫెన్స్ ఆఫీసర్స్ ఇండియన్ కమిషన్ దట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. ఆల్ డిఫెన్స్ ఆఫీసర్స్ దట్ ర్యాంక్ ఈజ్ ఈక్వలెంట్ టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. అదొకటి. ఇప్పుడు అంతెందుకు, నేను మా అబ్బాయి గురించి చెప్తాను. నేను ఫస్ట్ నా గురించి చెప్తాను. నేను సోల్జర్గా కోర్ ఆఫ్ ఇంజనీర్స్లో జాయిన్ అయ్యాను యాజ్ అ సాపర్ 1986-87లో. ఆ తర్వాత నేను నా ఎన్సీఓ నాన్ కమిషన్డ్ ఆఫీసర్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్. ఆ తర్వాత నేను రిటైర్ అయ్యాను. ఆ తర్వాత నేను ఆస్పిరెంట్, నేను ఆఫీసర్ సర్వీస్ సెలక్షన్ బోర్డులో సెలెక్ట్ అయ్యి మెరిట్ లిస్ట్లో డౌన్ అయినప్పుడు నేను డిసిషన్ తీసుకున్నాను. ఆ రోజు ఐ డోంట్ లివ్ యూ మై డియర్ ఇండియన్ ఆర్మీ, ఐ విల్ సెండ్ మై సన్ అని చెప్పాను. ఆ రోజు నేను మా అబ్బాయిని నీ దగ్గరికి నేను పంపిస్తా, నీకు సర్వ్ చేపిస్తాను. ఆ రోజు మదర్లాండ్కి సెల్యూట్ చేసి నేను బయటికి వచ్చి ఒక డిజైన్డ్ లైఫ్ని ఏర్పాటు చేశాను. డిజైన్డ్ లైఫ్ అని అంటే నేను ఒక మారుమూల గ్రామం నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వటము, వాళ్ళని కేవీ స్కూల్లో పెట్టడము, బాబుని సైనిక్ స్కూల్కి పంపించటము, సైనిక్ స్కూల్ కోరుకొండ, వాడిని ఆ దిశగా డైరెక్షన్స్ ఇవ్వటము. నేను కార్పొరేట్లో పనిచేశాను, డాక్టర్ రెడ్డీస్లో పనిచేశాను, జిఎంఆర్ ఇన్ఫ్రాలో పనిచేశాను. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. సో ఆ విధంగా వీళ్ళని డిజైన్ లైఫ్ తీసుకెళ్ళి వాడిని ఎన్డీఏకి పంపించడం జరిగింది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ ఫాదర్ ఆఫ్ మై సన్. ఈరోజు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఈ సమ్వేర్ నేను ఇక్కడ సర్వ్ చేయట్లేదు కదా, అబ్బాయి అయినా సర్వ్ చేయాలనే ఉద్దేశంతో వాడిని పంపించాను. ఈజ్ దేర్. దాని వెనకాల ఓన్లీ దేశభక్తి మోటో నేను. ఎస్, అదొక్కటే. అండ్ నేను చూశాను ఇక్కడ లైఫ్, ఐ హ్యావ్ సీన్ లైఫ్ ఇన్ సివిల్. ఇక్కడ లైఫ్ ఏముంటుంది, నువ్వు ప్రౌడ్గా నీ జాబ్ని, నీ ఫ్యామిలీని చూసుకుంటూ నీ దేశాన్ని చూసుకునే అదృష్టం నీకు దొరుకుతుంది. అండ్ యువర్ లైఫ్ విల్ బీ వెరీ ఫెంటాస్టిక్, చాలా బాగుంటుంది, నీ క్యారియర్ బాగుంటుంది, ప్రౌడ్గా ఫీల్ అవుతావు. యు ఆర్ సర్వింగ్ యువర్ కంట్రీ, యువర్ మదర్ల్యాండ్ అనేటటువంటి మెసేజ్ నేను ఇచ్చాను. నేను చెప్పాను 10th క్లాస్లో, నేను అప్పుడు జిఎంఆర్ ఇన్ఫ్రాలో పనిచేస్తున్నప్పుడు, బెటా ఐ హ్యావ్ సీన్
దిస్ కార్పొరేట్ లైఫ్. నో, బెటర్ యూ జాయిన్ ఇన్ డిఫెన్స్. You go Air Force, Navy, Indian Army, whatever, but you have to be there. You are deserved for it, not for civil job, not for any civil job. అది కనెక్ట్ అయింది అబ్బాయికి. జ్ఞానేశ్వర్ గారు 64 మంది 12th ఉంటే వాళ్ళందరూ ఎన్డీఏ రాస్తే 33 మంది క్వాలిఫై అయితే 3 సెలెక్ట్ అయ్యారు. ఆ 3లో ఫస్ట్ పర్సన్, 22 మంది సెలెక్ట్ అవ్వలేదు 33లో, 22ది మా అబ్బాయి, 23, 24వది కూడా వీడి ఫ్రెండ్సే, అక్కడే ఒకే దగ్గర ఉన్నప్పుడు వీడు మెడికల్ ఉన్నప్పుడు అలా హెల్ప్ చేసి అలా తీసుకువెళ్ళారు. సో ఆ విధంగా కనెక్టివిటీ ఒక్కటి. నేను ఈరోజు యూత్కి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి అంటే, నేను డిఫెన్స్లో జాయిన్ అవ్వాలి అని రాసుకోండి. ఫస్ట్ గోల్ సెట్ చేయండి. మీరు హాఫ్ ఆఫ్ ద జాబ్ అయిపోయిందండి, నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోవాలి, హౌ కెన్ ఐ ప్రొడ్యూస్ మై ఆఫీసర్ లైక్ క్వాలిటీస్. ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అంటే రాస్తే వస్తాయా? నువ్వు పని చేస్తే వస్తాయి, లెర్న్ చేస్తే వస్తాయి, కల్టివేట్ చేస్తే వస్తాయి, నీ యాక్షన్లో వస్తాయి. నీ యాక్షన్లోనే చూస్తారు సర్వీస్ సెలక్షన్ బోర్డులో. సో అందుకని ఈరోజు ఎందుకు అభినందనీయమైనటువంటి పని చేశాడు. ఈజ్ డిజర్వ్డ్ టు గెట్ పరమ్వీర్ చక్ర, కీర్తి చక్ర. రేపో ఎల్లుండో జరుగుతుంది, అది మనం అందరం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. సో అండ్ ఈరోజు నేను చెప్తున్నాను, అభినందన్కి ఏ మొరాల్ అయితే ఉందో ప్రతి ఆఫీసర్కి, ప్రతి సోల్జర్కి ఈరోజు ఇండియన్ డిఫెన్స్లో ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి. సో స్పెషల్ ఏంటి అభినందన్కి మన ఛానల్ తరఫులో, మనందరి తరఫులో సల్యూట్. ఎందుకు అనంటే ఈజ్ అ బ్రేవరీ పర్సన్. యాక్చువల్లీ భయపడి ఉండాల్సింది, లేకపోతే ఇంకేదైనా చేసి ఉంటాడు. బట్ మినిట్ టు మినిట్ స్పాటేనియస్ ఏమేం చేయాలో చేశాడు. మన దేశం యొక్క సెక్యూరిటీ వాళ్ళకు లీక్ కాకుండా చూశాడు. అది సోల్జర్ చేయాల్సినటువంటి మొట్టమొదటి పని, అది చేశాడు. సో నేను ఇండియన్ ఆర్మీ ర్యాంక్స్ గురించి మాట్లాడుతున్నాను. సో మై సన్ ఈజ్ లెఫ్టినెంట్. ఇంతకుముందు సెకండ్ లెఫ్టినెంట్ అని ఉండేది, ఆ ర్యాంక్ అబాలిష్ చేయబడింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ర్యాంక్ లెఫ్టినెంట్, ప్లెయిన్ 2 stars వేర్ చేస్తారు వాళ్ళు. సో విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంక్. ఇప్పుడు ఎవరైతే ఐపీఎస్ కొత్తగా రిక్రూట్ అయ్యి అసిస్టెంట్ ఎస్పీగా ఎలాగైతే పనిచేస్తారో, ఇది లెఫ్టినెంట్ అనే ర్యాంక్ ఆఫీసర్స్ అక్కడ పనిచేస్తారు. సో అలాగే సెకండ్ ర్యాంక్ క్యాప్టెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 నుంచి 5 years మధ్యలో ఉంటారు. 5 to 9 మధ్యలో మేజర్ అవుతారు. మేజర్ టు 15 years మధ్యలో, 9 years to 15 years మధ్యలో లెఫ్టినెంట్ కర్నల్, అంటే ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్ అనమాట. సో మేజర్ ఈక్వలెంట్ స్క్వాడ్రన్ లీడర్. సో ఇప్పుడు వింగ్ కమాండర్ ఏదైతే ఉందో 15 years సర్వీస్ అయింది. ఇతను 2004లో ఎన్డీఏ చెప్పాను కదా, ఎన్డీఏ అని అంటే మన రొమ్ము లేచి నిలబడుతుంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. వాళ్ళకు ఉండేటటువంటి హై మొరాల్ చెప్తున్నాను కదా. సో ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు లెఫ్టినెంట్ కర్నల్, తర్వాత కర్నల్. సో కర్నల్ అయ్యే వరకు నార్మల్గా 18 to 20 years అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఆఫీసర్స్ కర్నల్ నుంచి వాపస్ వచ్చే ప్రయత్నం చేస్తారు సెకండ్ ఇన్నింగ్స్ కోసం, సెకండ్ లైఫ్ కోసం. అంటే ఎవ్రీబడి కెనాట్ గో ఫ్లాగ్ ఆఫీసర్స్ అనమాట. సో ఆ తర్వాత బ్రిగేడియర్, మేజర్ జనరల్. ఇక్కడ బ్రిగేడియర్ ఏదైతే ర్యాంక్ ఉందో, ఇక్కడ మనం ఐజీ అంటాం కదా, దానికి ఈక్వలెంట్ అనమాట. డిఐజీ అంటాము ఇక్కడ, దానికి ఈక్వలెంట్. సో అట్లాగే లెఫ్టినెంట్ జనరల్ ఇక్కడ డీజీపీకి ఈక్వలెంట్. ఓకే, జనరల్ ఈజ్ ఓన్లీ 1 rank. జనరల్ ఒకడే ఉంటాడు, చాలా మంది ఉండరు. బట్ లెఫ్టినెంట్ జనరల్స్ చాలా మంది ఉంటారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఈజ్ ఓన్లీ జనరల్. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. సో ఈ 3 ర్యాంకులే ఉంటాయి. సో ఈ 3 అబోవ్ ర్యాంకులకి ఏదైతే ఉందో, టాప్ హానరరీ ర్యాంక్ జనరల్ కరియప్పకి జనరల్ ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ఇవ్వటం జరిగింది. అట్లాగే జనరల్ మీనాక్షకి కూడా ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ఇవ్వటం జరిగింది. సో ఈరోజు మనము మెయిన్ ఇన్స్పైరేషన్, ఇండియన్ ఆర్మీకి ఇన్స్పైరేషన్ ఏంటి అంటే జనరల్ మీనాక్ష, షామ్ బహదూర్ మీనాక్ష ఈజ్ అ గ్రేట్ సోల్జర్. ఎందుకు గ్రేట్ సోల్జర్ అని అంటే, కరియప్పను కూడా ఐడియా లేదండి. కరియప్ప ఓల్డ్ 47 ఆ టైం కనుక. సో దట్ టైం ఈ పాకిస్తాన్ ఇవన్నీ కూడా దేశాన్ని టోటల్ నిర్మించడానికి అతను ఎఫోర్ట్ చేశాడు. అండ్ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ మీనాక్షకి ఇచ్చిన తర్వాతనే సెకండ్ ఆయనకి ఇచ్చారు. సో ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ జనరల్ షామ్ బహదూర్ మీనాక్షి. ఓకే, గుడ్. ఇంకొక విషయం చెప్పండి, ఎక్స్పెషల్లీ అమరవీరులకు కానీ అంటే ఎక్స్పెషల్లీ దాని ప్రతిభ చూపించిన వారికి అవార్డులు ఇస్తుంటారు, నేషనల్ అవార్డ్స్, అమరవీర చక్ర, ఈ చక్రాస్, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో కూడా కొంచెం కన్ఫ్యూజింగ్. జ్ఞానేశ్వర్ గారు ఇది
అపూర్వ ప్రతిభ. అంటే ఈ ప్రతిభ ఎలాంటిది అని అంటే దేశాన్ని ముందు పెట్టి నడిపించేటటువంటి ప్రతిభ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తారు. ఒకటి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఏ సోల్జర్ కూడా నాకు గ్యాలంటరీ అవార్డు కావాలి అని పని చేయడు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీ కమిట్మెంట్తో పనిచేస్తారు. అందుకనే ఈరోజు అభినందన్, మీరు అభినందన్కి ఏం ప్రైజ్ ఇస్తారండి చెప్పండి, మీరు చెప్పండి. ఏ ప్రైజ్ ఇచ్చినా తగ్గుతుందా చెప్పండి. ఇవ్వాలని నేను అనుకుంటున్నా. ఏమి ఇద్దాం సార్? అత్యుత్తమైనటువంటి డిఫెన్స్లో అత్యుత్తమైనటువంటి ఒక అవార్డు ఉంది అని అంటే దాన్ని పరమవీర్ చక్ర ఉంది, పరమవీర్ చక్ర ఇవ్వాలి. లేదు బ్రతికి ఉన్నాడు గనక, యాక్షన్లో ఉన్నాడు గనక కీర్తి చక్ర ఇవ్వాలి. రెండింటికి డిజర్వ్. ఫస్ట్కి డిజర్వ్డే అతను, సెకండ్కి కూడా ఈజ్ ఫిట్ ఫర్ సెకండ్ అవార్డు. లేని వాళ్ళకి అమర వీర చక్ర అంటే చనిపోయిన వాళ్ళకే లేదు అనేది అది ఒక రకమైన కీర్తి చక్ర. అలా అనేది చనిపోయి ఉండొచ్చు, చనిపోక. ఈ రోజు కూడా 5 మంది మన దగ్గర బ్రతికున్నారండి పరమవీర్ చక్ర. మన కార్గిల్ వార్లో అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు బ్రతికే ఉన్నారు. బ్రతికి కూడా ఇవ్వచ్చు. వాళ్ళ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్కి ఎట్లాగైనా ఇవ్వచ్చు. భారతరత్న ఎలాగైతే చనిపోయిన వాళ్ళకి ఇచ్చి బ్రతికిన వాళ్ళకు కూడా ఇస్తున్నామో అట్లాగే కూడా భారతరత్న అనేది సివిలియన్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు. గ్యాలంటరీ కాదు, హైయెస్ట్ సివిలియన్ అవార్డు. సో ఇది పరమవీర్ చక్ర అనేది మిలిటరీ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.